హాయ్ అండి, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు నేను ఆవకాయ పెడుతున్నాను అండి. మా చెట్టు కాయలేనమాట. కొంచెం ఇలాగే కట్ చేసుకొని చిన్న ముక్కలు, కొన్నిటికి టెంకు వచ్చింది, కొన్నిటికి టెంకు రాలేదు. ఇలాగా కట్ చేసుకొని కొలుచుకున్నాను అనమాట. రెండు డబ్బాలు అయిందనమాట, 2 గిన్నెలకి. సో దాని ప్రకారం మనం సాల్ట్, కారం, ఆవపిండి, నూనె వేసుకోవాలి. ఫస్ట్ ముక్కల్ని చక్కగా తుడుచుకోవాలండి. ఇంట్లోనే కాబట్టి నేను కడిగేసి నీట్గా బట్ట పెట్టి తుడిచేసి తర్వాత పైనుండే కూర అంతా తీసేసాను అనమాట. మామిడికాయ ఇది కొంచెం పీచుకాయలు, అందుకని ముక్కలు సరిగ్గా రావండి. తర్వాత ఇప్పుడు కొద్దిగా నూనె పోద్దాము దీంట్లో. సాల్ట్ని కళ్ళుప్పే తీసుకున్నాను, మిక్సీ పెట్టాను అనమాట. ఆవు పిండి రెడీగా ఉంది. ఇది మెంతిపిండి. ఇప్పుడు ముక్కలకి కొద్దిగా ఆయిల్ పట్టిద్దాం. ఆయిల్ కొంచెం వేసానండి, కుదిలిద్దాము. ఇప్పుడు ఫస్ట్ సాల్ట్ తీసుకున్నాం తగినంత, చూసుకున్న తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. కారం తీసుకుంటాం. కారం మంచి కలర్ ఉండే కారం అయితే బాగుంటుంది అనమాట. ఘాటు ఎక్కువగా ఉంటుందండి, అందువల్ల నేను తక్కువ వేస్తాను. కొంచెం చూసుకున్న తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏ గిన్నెతో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో ఆ గిన్నెతోటి అన్ని కొలతలు వేసుకుంటే సరిపోద్ది. ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక స్పూను మెంతిపిండి వేస్తాము. పసుపు ఒక స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా అన్నీ మిక్స్ చేసుకొని తర్వాత ముక్కలుగా పట్టించేసి తర్వాత దేంట్లో అయితే పెడతామో ఆ జాడీలోకి డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఆయిల్ పోసేయడం అనమాట. వెల్లుల్లి ఒక 1/2 కప్పు వేసుకోవాలి. కారం కలర్గా ఉంటే బాగుంటుంది అనమాట, ఊరగాయకి అట్రాక్టివ్గా ఉంటుంది బాగా. ఇప్పుడు ముక్కలకి కలిపేస్తున్నాం అన్నమాట. కుదిలించుకోవాలి. అంతా ఇలాగా మిక్స్ చేసేసామండి. వెల్లుల్లి కూడా వేసుకుందాం. వెల్లుల్లి ఇంకొంచెం పొడక కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు వేసాను అనమాట. సో మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు మాత్రం కొద్దిగా జాస్తిగానే ఉండాలి, కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు దేంట్లో పెడతామో దానిలో డబ్బాలోకి మార్చేసి తర్వాత ఆయిల్ పోసేయడమే. ఆయిల్ 1 లీటర్ వరకు పోసానండి నేను. 1 కిలో తీసుకున్నాను అనమాట. సో ముక్కలు బాగా మునిగేట్టుగా ఉండాలి ఆయిల్. ఈ కారం కొంచెం కలర్ తక్కువగా ఉందండి,
మీరు మంచిగా కలర్ ఉండేట్టుగా చూసి తీసుకోండి. ఇప్పుడు ఈ 3 రోజులు ఉప్పు, కారం, పసుపు అన్నీ కరెక్ట్గా వేసాను. 3 రోజులు అలా పెట్టేద్దాము. తర్వాత చూద్దామండి. అప్పుడు ఉప్పు ఏదైనా మనకి కొంచెం చాలేదనుకుంటే కారం కానీ ఉప్పు కానీ చూడండి బాగా కరెక్ట్గా ముక్కలు మునగాలన్నమాట. మునిగేంత ఉంటే సంవత్సరం వరకు మనకి చెడకుండా ఉంటుంది. ఉప్పు చూసుకుందాం ఒక 3 డేస్ తర్వాత చూసి సాల్ట్ ఎలా ఉందని. ఇప్పుడు నేను వచ్చి ఈ గిన్నెతో తీసుకున్నానండి. 2 గిన్నెలు బాగా పై వరకు ముక్కలు. సో అదే మాదిరి సాల్ట్ వచ్చి 1/2 గిన్నె తీసుకున్నాను అనమాట. సాల్ట్ 1/2 గిన్నె తీసుకుంటే కొద్దిగా ఉంచాను. జస్ట్ ఒక 2 స్పూన్లు మిగిలింది, ఎక్కువ అయిపోద్దని. సో అదే మాదిరి 1/2 గిన్నె ఇది ఆవపిండి తీసుకున్నాను. 1 స్పూన్ మెంతిపిండి, కారం హాఫ్ దగ్గర కొద్దిగా తక్కువే తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఘాటుగా ఉంది, కలర్ తక్కువే కానీ ఘాటుగా ఉందన్నమాట. తర్వాత వెల్లుల్లి ఒక పావు కప్పు వేసానండి. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసి ఫస్ట్ ముక్కలకి కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేశాను అనమాట. ఆ తర్వాత ఈ పౌడర్లన్నీ కలిపేసి దీని ముక్కలకి పట్టించేసి తర్వాత పైన ఆయిల్ వేసాను. సో ఒక 3 డేస్ తర్వాత మనం చూద్దామండి ఎలా ఉందని. ఇది సరిపోతుంది మాకు 1 సంవత్సరానికి. కలర్ ఉంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. కాయలు అంత పుల్లగా ఉంటాయి, నోట్లో పెట్టుకోవడానికి అవ్వదు. 4 కాయలు అనమాట. సో మేము ఇంట్లోనే కట్ చేసుకుంటాం కదా. సో ఆవకాయ రెడీ అయిపోయిందండి. మూత పెట్టేద్దాం. 3 డేస్ అలాగే ఉంచేద్దాం. తర్వాత చూద్దామండి కారం అది ఉప్పు అది సరిపోయిందా లేదా అని. కరెక్ట్గా ఆవపిండి మాత్రం కరెక్ట్గా వేసాను. ఆవపిండి మెంతిపిండి అంతా. సో చూద్దాం, వెయిట్ చేద్దాము. ఆవకాయ చూద్దామండి ఎలా ఉందని. 3 డేస్ అలాగే ఉంచానమాట. ఇప్పుడే మిక్స్ చేస్తాను. అంతా బాగా కరెక్ట్గా సరిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఫుల్గా ఉండాలండి, ముక్కలు మునిగిపోవాలి. సో మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. గంట బెల్ ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఆవకాయ రెడీ అయిపోయింది. టేస్ట్గా ఉందండి. వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. వర్షాకాలానికి అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.